ప్రముఖ కోలీవుడ్ హీరో విశాల్ గురించి అందరికీ తెలుసు. సెల్యూట్ లాంటి సినిమాతో ప్రేక్షకుల మనసు దోచుకున్నాడు. 2 దశాబ్దాల క్రితం ప్రేమ చదరంగం అనే సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమా విశాల్ కంటే ఎక్కువగా రీమా సేన్, భరత్లకు ఎక్కువగా పేరు తీసుకొచ్చింది. ఈ సినిమా హిట్ అయినా కూడా విశాల్కి పెద్దగా పేరు రాకపోవడంతో అంతగా క్లిక్ అవ్వలేకపోయాడు. ఆ తర్వాత పందెం కోడి సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ సినిమాని తన ఖాతాలో వేసుకున్నాడు. తెలుగు, తమిళ్లో వరుసగా సినిమాలు చేస్తూ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరో అయ్యాడు. సినిమాల పరంగా సక్సెస్ అయిన ఈ హీరో లైఫ్లో ఇప్పటి వరకు పెళ్లి అనే మాట రాలేదు. రీసెంట్గా ఆయన పెళ్లిపీటలు ఎక్కబోతున్నాడు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. కోలీవుడ్ హీరోయిన్తో త్వరలోనే 7 అడుగులు వేయబోతున్నాడు విశాల్. ఈ నేపథ్యంలో విశాల్ ఆస్తుల గురించి ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కోలీవుడ్ హీరో విశాల్ ఆస్తుల గురించి ఓ వార్త సోషల్ మీడియాలో వినిపిస్తోంది. హీరోగానే కాదు, సొంతంగా బ్యానర్ని స్థాపించి సినిమాలు నిర్మిస్తున్నాడు. ఇక విశాల్ ఒక్కో సినిమా చేయటానికి 4 కోట్ల వరకు రెమ్యునరేషన్ అందుకుంటున్నాడు. ఒకప్పుడు కోలీవుడ్లో క్రేజీ హీరోల్లో ఒక్కడిగా నిలిచిన విశాల్ వరుస పరాజయాలతో క్రేజ్ కోల్పోయాడు. దాంతో ఇప్పుడు తక్కువగా ఆస్తులున్నాయని టాక్. ఆయన దగ్గర కేవలం 25 కోట్ల వరకు ఆస్తులున్నాయని తెలుస్తోంది. 2013లో విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్ స్థాపించిన విశాల్ హిట్ల కంటే ఎక్కువగా ఫ్లాప్లనే ఫేస్ చేశాడు. విశాల్ గ్యారేజీలో ఖరీదైన కార్లు. విశాల్కి కార్లంటే చాలా ఇష్టం. ఇప్పటికే విశాల్ గ్యారేజీలో 5 ఖరీదైన కార్లున్నాయి. ఇక సినిమాల విషయానికొస్తే తమిళ హీరో విశాల్ అసలు పేరు విశాల్ కృష్ణారెడ్డి. ఆయన తండ్రి జీకే రెడ్డి బిజినెస్ మ్యాన్. ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరుకి చెందిన జీకే రెడ్డి భార్య జానకీదేవితో కలిసి చెన్నైకి మకాం మార్చారు. అక్కడే 1977లో విశాల్ జన్మించాడు. తన అన్న విక్రమ్ భార్య శ్రియారెడ్డితో కలిసి పొగరు అనే సినిమాలో నటించారు. ఆ సినిమా మంచి టాక్ సొంతం చేసుకుంది. ఆ తర్వాత ఒక్కో సినిమాతో తన టాలెంట్ నిరూపించుకుంటూ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన అతి తక్కువ కాలంలోనే స్టార్ ఇమేజ్ని సొంతం చేసుకున్నాడు. విశాల్ అన్న విక్రమ్ కుమార్ నిర్మాతగా ఎక్కువగా సినిమాలు చేశాడు విశాల్. ఆ తర్వాత స్వయంగా నిర్మాతగా మారి విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ పేరుతో బ్యానర్ స్థాపించి సినిమాలు తీశాడు. వాడు వీడు, అభిమన్యు, డిటెక్టివ్, మార్క్ యాంటోనీ వంటి డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమాలు మంచి సక్సెస్ని అందించాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు సినిమాలు చేస్తూనే ఉన్నాడు. ఇది గతంలో విశాల్కి ఎంగేజ్మెంట్ అయిన విషయం తెలిసిందే. పెళ్లిపీటల వరకు వెళ్లిన ఆ జంట ఏమైందో తెలియదు కానీ విడిపోయారు. ఇక హీరోయిన్ ధన్సికతో పెళ్లిపీటలు ఎక్కబోతున్నాడు.